గోల్కొండలో జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళలు, శివశక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారు. డప్పు చెప్పుల నడుమ బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల జాతరను తిలకించేందుకు నగరం నలుమూలలా భక్తులు తరలివస్తున్నారు. డప్పు సప్పులు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోల్కొండలో బోనాల హంగామాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. గోల్కొండలో కూడా పోతురాజుల నృత్యాలతో అమ్మవారికి కూడా బోనం సమర్పించడానికి ఇప్పటికే పోతురాజులు కూడా అంగరంగ వైభవంగా కూడా ధూమ్ ధామ్ గా డాన్సులు వేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. మనతో ఇక్కడ పోతురాజు ఉన్నారు. వాడిని అడుగుతారు, అన్న ఏం పేరన్నా? ముత్యాలు ముత్యం పోతురాజ్ హోల్సేడి పోతురా. ఎప్పుడు వేస్తున్నారన్నా? 11 సంవత్సరాలు అవుతుంది. ఇదే 11 సంవత్సరం. ఎట్లా అనిపిస్తాను చేసినప్పుడు? అమ్మవారికి చేస్తున్నాం అంగరంగ వైభవంగా. ఇంకేంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అన్న ఇంకా నార్మల్ గా ఏమైనా పని చేస్తాడా? ఇదేనా అన్న పని చేస్తాడు వేరేది, అది ప్రొఫెషనల్ అలాగ ఉంటుంది. బ్యాండ్ ఫీల్డ్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వస్తాడు అమ్మవారికి. ఏ టైంకి రెడీ అవుతారన్న? పొద్దున రెడీ అనేది ఏముండదు. పొద్దున అంటే ఇప్పుడు నార్మల్ గా ఏం తినకుండా చేయకుండా వచ్చేసి ఇక రెడీ అనికి ఎంత టైం అయితే అంత టైం వరకు అయిపోయేదాకా ఏం తినాడు. ఇక ఆయన మందు తాగాడు, ఏం తిన్నాడు, ఇటనే ఉంటాడు. మరి అలిస్తారా అమ్మవారి దయ అది. నార్మల్ గా ఇప్పుడు అక్కడ నుండి మెట్ల పైకి పోనీకి నార్మల్ కొంచెం శక్తి అన్న కావాలి. అమ్మ అంత దూరం ఎక్కుతున్నాడు కానీ ఏం తినకుండా తమ్ముడు కదా, ఇంకెందుకు, అంతే మరి. నేను ఇప్పుడు నార్మల్ గా ఈసారి వర్షాలు కూడా ఇవి కూడా ఏం పడాయి, తల్లిని మొక్కుతారా రాష్ట్ర ప్రజలందరూ మంచిగా? అదే కదా మొక్కేది, అందరం చేసేదే దాన్ని కదా. అందరికి మంచిగా ఉండాలనే మనం పోతుల విషయం వేస్తాం. యాక్చువల్ నేను గిట్ల వేస్తాను, బట్ ఈసారి వేస్తాను అంతే. హైదరాబాద్ ప్రజలకి చెప్తారా? అందరికి బోనాలు శుభాకాంక్షలు. మనతో ఇక్కడ అమ్మవారికి కూడా బోనం సమర్పించారు. వారు మాట్లాడారు. అమ్మ ఎక్కడ వచ్చిందమ్మా? పైన దాన్ని ఆది శక్తిని అమ్మవారి లోకాలు వేలే లోకమాతను ఇక ముగ్గురమ్మల్లా ఇక మూల పూటమ్మని ఇక శివునికి నేను ఇక చిన్న బిడ్డను ఆనందముగా ఇక కాలమ్ము బిడ్డ వెనకాకు బిడ్డ ఇక పోతుంది కదరా ఇది కలి కూడా తిన్నా ఇది కలి మందు ఇది ఎంగిలి కూడా తిన్నా ఇది ఎడ్డి లోకము నా చిన్ని తమ్ముడా పాపాలు వండుతున్నారా బిడ్డలారా? ఎక్కడి వర్షాలు బిడ్డ, ఏ నుంచి వర్షాలు రా తమ్ముడా? ఆనందం లేకుండా సంతోషం లేకుండా కలి కూడా తిన్న కలేవ వందన పాపాలు ఎక్కువ పండుతున్నాయి కదరా. ఏమి చెప్పమంటావురా తమ్ముడా? రైతులంతా వర్షం కోసం ఏడుతున్నారు. ఎట్లా తల్లి మరే వాళ్ళ పరిస్థితి? పాపాలు చేస్తున్నారు కదరా మూర్ఖుళ్ళు. కలేవా మీదరా మరి, కన్న బిడ్డరా మరి. ఒకడు మంచిగా పోతుండే, ఒకడు చెడుగా పోతుండే బిడ్డ. మరి ఆనందం లేకుండా సంతోషం లేకుండా చేస్తున్నారు బిడ్డ. మరి వెనకటిస్తారా కాలాలు బిడ్డ? ఇక రైట్. మనతో కూడా ఇక్కడ బోనాల సందడితో కూడా హడావిడిగా మొత్తం ఏదైతే గోల్కొండలో కూడా మధ్యాహ్న సమయంలో కూడా అందరూ బోనాల హడావిడి కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా బోనాల సందడి కూడా మొదలైంది. ఉదయం సమయం నుంచి కూడా భక్తులు కూడా పోటెత్తారు. అటు బోనాలతో కానీ, ఇటు పోతురాజుల నృత్యాలతో కానీ, అటు దాదాపుగా ఇక్కడ అందరూ కూడా బోనం సమర్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్ టీవీ హైదరాబాద్.